10 ఏళ్ల పాలన మా 2.5 ఏళ్ల పాలనపై కేసీఆర్ చర్చకురా. 10 ఏళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే. మా భూములకు సాగునీరు రాలే, మా కష్టాలు తీరలే. పరిహారం అడిగిన ఉద్దండపూర్ నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించిన చరిత్ర మీది. పాదయాత్ర కాదు, కాశీదాకా పొరులు దండాలు పెట్టినా మీ పాపాలు పోవు. కృష్ణ జలాలపై ఏపీతో చర్చలకు కేసీఆర్ అడ్డుపడుతున్నాడు. ఏపీతో కొట్లాడైన పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు ఎన్ఓసి తెస్తా. ప్రాజెక్టు పూర్తి చేసి 26 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. ఇందుకోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది. ఈ మట్టి బిడ్డగా జిల్లా ప్రాజెక్టుల కోసం 30 నెలల్లో 8,000 కోట్లు ఖర్చు చేసిన. గోదావరిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర సీఎం దాగుడు మూతలాడుతున్నాడు. బీజేపీ నాయకులు ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతారో చూద్దాం. అడుగుదాం కడుగుదాం, తమ్మిడి హెట్టి కట్టి తీర్తామని వెల్లడి. జడ్చర్ల బహిరంగ సభలో సీఎం ప్రసంగం. మీరు ఒకసారి గమనిస్తున్నారో లేదో పేపర్ల వార్తలను, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, వెలుగు వార్తలను ఒకసారి మీరు గమనించండి. సరిగ్గా 2 నెలల క్రితము ఇది మేడిగడ్డ రిపేరు, కాళేశ్వరం రిపేరు, కాంట్రాక్టర్ ఖర్చులు, కాళేశ్వరం కాంట్రాక్టర్ భరించవలసిందే ఖర్చులను, లేని పక్షంలో ప్రభుత్వం ఈ ఖర్చులను భరిస్తూ మేడిగడ్డను పూర్తి చేసి కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని వార్తలు రాసుకొచ్చింది. మేడిగడ్డ ఇప్పటి వరకు పూర్తి కాలే. మేడిగడ్డ ఇప్పటి వరకు పూర్తి కాలే. ఇది పక్కన పెట్టింది, అది పక్కన అయిపోయింది, అది అయిపోయింది. హైడ్రా తోటి కొన్ని రోజులు టైంపాస్ చేసిండు. భూములను వెనుక గుంజుతాన్నాం, ప్రభుత్వ భూములకు అన్నిటికీ కంచెలు వేసుకొస్తాన్నాం, ప్రభుత్వ భూములను సంరక్షిస్తున్నాం అని కొన్ని రోజులు టైంపాస్ చేసిండు. ఇప్పుడు అది అయిపోయింది కదా, ఇది ముందట వేసుకున్నాడు. ఇది ఎందుకు ముందట వేసుకున్నాడంటే, కవిత గారు పాలమూరు రంగారెడ్డి అక్టోబర్ వరకు పూర్తి చేయకపోతే పాదయాత్ర చేసి మీ దుర్నీతిని ఎండగడతాం, మీ అక్రమాలను ఎండగడతాం, ఈ ప్రభుత్వాలకు, ఈ రైతుల పట్ల కావచ్చు, ఈ తాగునీటి ప్రాజెక్టుల పట్ల కావచ్చు మీకు చిత్తశుద్ధి లేదని ప్రజల ముందటే ఎండగడతామని కవిత గారు ఎప్పుడైతే అన్నారో, ఇక ఇప్పుడు బయటికి రాని కేసీఆర్ని గల్లబట్టి కొట్లాడినట్టు ఎత్తాను రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ పాపం ఎంత ఉన్నదో నీ పాపం అంతకు రెట్టింపు ఉన్నది. నువ్వు పాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రివే కదా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రివే కదా. లగిచెర్ల రైతులకు బేడీ లేచింది ఎవరు? లగిచెర్ల ప్రజలు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు? నీ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు నీ పాలమూరుకు సంబంధించిన వాళ్ళు, నీ పాత మహబూబ్నగర్కు సంబంధించిన వాళ్ళు లగిచెర్ల రైతులు. వాళ్లకు బేడీలేసి వాళ్ళని తీవ్రవాదుల కంటే దుర్మార్గంగా చిత్రీకరించిన దుర్మార్గుడివి నువ్వు కాదా రేవంత్ రెడ్డి? 35,000 కోట్లతోటి పాలమూరు రంగారెడ్డి ప్రారంభిస్తే కేసీఆర్ నీళ్ళు అందించకపోయే. నువ్వు 2.5 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా నువ్వు దాంట్లో తట్టెడు మట్టెత్తిన లేడు, పారతోటి తవ్వింది లేదు. ఇక ఇద్దరు చక్కదనాలు ఏమున్నది? ఆయన దుర్మార్గుడే, పాలమూరు రంగారెడ్డి విషయంలో నువ్వు దుర్మార్గుడివే. కానీ బయటికి రాని కేసీఆర్ నువ్వు చర్చకు రా అంటాను. ఆయన వస్తాడా? నువ్వు పిలిస్తే పో, ఆయన దగ్గరికి పోను. ప్రజల పట్ల నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఫామ్ హౌస్కు నువ్వు పో రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్కు పోయి ఫామ్ హౌస్ గేట్ ముందర నిలబడి కేసీఆర్ బయటికి రా అని నినాదాలు చేయి. ఈ డాంబికాలు కొట్టుకుంటా ఈ ప్రజలను ఏమార్చి ప్రజలకు అర్థం కాని రాజకీయం చేయాలనుకుంటే చెప్పడానికి మేమున్నాం. నువ్వు 2.5 ఏళ్లల్లా పాలమూరు రంగారెడ్డిని ఎందుకు నిర్లక్ష్యం చేసినావు? నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీ మహబూబ్నగర్ జిల్లాకి ఎన్ని లక్షల ఎకరాలకు తాగునీరు అందించినావు? అది చెప్పు. రోజో కథ ఈ వెలుగు పేపర్ల రాసుకొచ్చుడు. ఆ కేసీఆర్ నీ మాట ఇంటలో కూడా తెలియదు కేసీఆర్. అసలు నేను దేకడో కూడా తెలియదు కేసీఆర్. నీ స్పీచ్లు వినడో కూడా తెలియదు కేసీఆర్. చర్చకు రా కేసీఆర్ అని ఎందుకు అత్తడే? ఆయన రాష్ట్రమే అల్లం కల్లం అవుతా అంటే కూడా పట్టించుకుంటలేడు. రాష్ట్రంలో ఎన్ని జరిగినా కూడా అసలు ఆయన గిట్లా కన్నెత్తి చూస్తలేడు. వచ్చి అయ్యో పాపం అని పలకరించింది లేదు. గైన ఎందుకు వస్తాడా? రానోని పట్టుకొని నువ్వు రా కేసీఆర్ అని అడగడం చిత్రంగా ఉన్నది నీ ముచ్చటే. ఇదేంటంటే ఇది టైంపాస్ ముచ్చట.
గాల్లో యుద్ధం చేస్తారంటారు కదా. ఇప్పుడు కేసీఆర్ బయటికి రాడని నాకు తెలుసు, కానీ కేసీఆర్ని తిట్టాలి. బయటికి రాని కేసీఆర్ని తిట్టే బదులు నీ చేతుల అధికారం ఉన్నది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నువ్వు ఏం చేస్తావు గది చెప్పు అని తమాషాలు చేస్తాను, అన్ని పనికిరాని ముచ్చట్లు చేస్తాను. ఒకనాడు ఈ మహబూబ్నగర్లో ఆ జూపల్లి కృష్ణారావు ఇప్పుడు ఉన్నాడు కదా, ఆయన అంతకుముందు బీఆర్ఎస్లో ఉండే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సభ జరుగుతుంటే ఆయన దగ్గర మైక్ గుంజుకున్నాడు. ఈయన పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతా అంటే మా బాస్ చాలా గొప్పోడు చంద్రబాబు నాయుడు అని మైక్ గుంజుకున్నాడు. అది ఉన్నది చూడు. రేవంత్ రెడ్డి ఏమాత్రం కూడా మాట్లాడేది జూపల్లి కృష్ణారావు. తాగడానికి కూడా 35 టీమ్స్ హక్కు లేదని చెప్పని చంద్రబాబు నాయుడు వాదిస్తాము. దానిపైన మనం కొట్లాడుతా ఉన్నాం, నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము. అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన. మేము ఆల్రెడీ నాగార్ సార్ కట్టుకున్నాం, మా పొలాలు నీళ్లు ఇచ్చుకున్నాం, మీకు నీళ్ళపైన హక్కు లేదు. కానీ ఇది కరెక్ట్ అబద్ధమైంది. రేవంత్ రెడ్డి ఈడ కూర్చున్నాడు. అబద్ధమైంది. చంద్రబాబు చంద్రశేఖర్ అమరావతి పోయి అమరావతి బిర్యానీ అమ్ముకున్నాం మేము. ఇప్పుడు మళ్ళా జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారు. అప్పుడేమో గల్లలు బయట గుద్దుకునే కథ కాడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, కేసీఆర్ అన్యాయం చేసినాను. కేసీఆర్ అన్యాయం చేసిందనే కేసీఆర్ని దించేసిన ప్రజలు. నువ్వేం పీక్ కట్టలు కట్టినావు గజ్జెప్పు ముందు. ఈ 2.5 సంవత్సరాలలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నువ్వు పీక్ కట్టలు కట్టింది అని ఉంటే గది చూపి. అది చూపించకుండా ఇంకా కేసీఆర్ మీద ఎడుతున్నావు అంటే నీ చాతగానితనాన్ని నువ్వు సమర్థించుకుంటున్నావని అర్థం ముఖ్యమంత్రి గారు.